మీకు వందనం. మనమందరం కలిసి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించబోతున్నాం. ఇది భౌగోళిక తీర్థయాత్రలకు భిన్నమైనది. ఈ యాత్ర యొక్క గమ్యస్థానం మన వెలుపల లేదు, మన అస్తిత్వపు లోతులలోనే ఉంది. శ్రీమద్భగవద్గీత అనే జ్ఞానమనే అమృత భాండాగారంలోకి ప్రవేశించి అందులోని బోధనలను గ్రహించడమే కాకుండా మన వాస్తవ స్వరూపమనే పరమ సత్యాన్ని దర్శించే ఒక నిరాడంబరమైన ప్రయత్నమే ఇది. మనం ఇక్కడ కేవలం కొన్ని వాక్యాలను వల్లించడానికి, వాదించడానికి లేదా వినడానికి చేరలేదు. ఆ సనాతన సత్యాలనే జ్వాలల్లో మన అహేతుకమైన నమ్మకాలను, అభద్రతలను మరియు మనస్సులోని కల్మషాన్ని దహించివేసే ఒక గట్టి నిశ్చయంతో ఏకమయ్యాము. ఈ ప్రయాణం యొక్క లక్ష్యం కేవలం కృష్ణుని అనుచరులుగా మారడం కాదు, మనందరిలోనూ సుప్తావస్థలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని, ఆ నిర్లిప్త ద్రష్ట యొక్క స్థితిని మనలోనే జాగృతం చేయడం. అందుచేత ఏదో ఒక సమూహంలో చేరాలనే ఆలోచనకు ముందు మీ అంతరంగంలో ప్రతిధ్వనించే సత్యాన్ని స్వీకరించడానికి, జీర్ణం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధులుగా చేసుకోండి. ఎందుకంటే ఏదైనా పరమ వాస్తవం మన చైతన్యాన్ని స్పృశించినప్పుడు అన్నింటికన్నా గొప్ప శబ్దం మనలోనే పుడుతుంది. కాబట్టి బాహ్య ప్రపంచపు కోలాహలాన్ని విడిచిపెట్టి అంతర్గత కలకలాన్ని నిశ్శబ్దం చేసి సత్యస్వరాలు వినిపించే ఆ ప్రశాంతతలోకి అడుగుపెడదాం. మనం ఇక్కడ ఆలోచనలను కాదు, ఆ ఆలోచనల యొక్క మూలాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాం మరియు మన జీవనశైలిని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రామాణికమైన సంకల్పం తీసుకుంటాం. ఈ యాత్ర మేధోపరమైనది కాదు, ఇది అనుభూతి పూర్వకమైనది. కర్మ నియమం: కృషి చేస్తే ఫలితం దక్కుతుంది, ఇప్పుడో రేపో అని సాధారణంగా వినిపించే మాట వెనుక ఒక గహనమైన మానసిక, ఆధ్యాత్మిక వాస్తవం నిక్షిప్తమై ఉంది. ఈ సందర్భంలో బావి యొక్క ఉపమానం అత్యంత సముచితమైనది. బావిని ఎంత లోతుకు తవ్వితే జలం అంత మధురంగా లభిస్తుంది. ఈ విషయం కేవలం మనం వెచ్చించిన శ్రమ యొక్క కాలానికి సంబంధించినది కాదు, ఇది మనం చేసే పని యొక్క గుణానికి మరియు ఆ పనిని చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితికి సంబంధించినది. శ్రీమద్భగవద్గీతలోని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం కేవలం ఫలితాలపై ఆసక్తిని విడనాడమని చెప్పే ఆదేశం కాదు, అది కర్మలోనే పరమానందాన్ని అనుభవించమని ఇచ్చే ఒక ప్రేమపూర్వక ఆహ్వానం. మన దృష్టి నిరంతరం ఫలితంపైనే నిలిచినప్పుడు చేసే ప్రతి పని ఒక బరువుగా పరిణమిస్తుంది. మన చిత్తం భవిష్యత్తుకు సంబంధించిన కల్పనలతో, ఆందోళనలతో నిండిపోతుంది. నేను గెలుస్తానా? సమాజం నన్ను ఎలా చూస్తుంది? నేను ఓడిపోతే నా పరిస్థితి ఏమిటి? ఈ వ్యాకులత మరియు భయం మన కర్మ యొక్క సామర్థ్యాన్ని హరించివేస్తాయి. మనం వర్తమానంలో జీవించలేము. బావిని తవ్వే వ్యక్తి ప్రతిసారీ పారతో మట్టిని తీస్తూ నీరు ఎప్పుడు వస్తుందా అని ఆతృతపడితే అతను శీఘ్రంగా నిస్సత్తువకు లోనవుతాడు మరియు అతని ఏకాగ్రత తవ్వడమనే కళపై నుండి భవిష్యత్తులో జరగబోయే ఒక అనిశ్చిత ఘటనపైకి మళ్ళుతుంది. అయితే కర్మయోగి అయిన వ్యక్తి తవ్వడంలోని ప్రతి కదలికను ఆస్వాదిస్తాడు. పార సరైన దిశలో వెళ్తుందా లేదా, మట్టి సమర్థవంతంగా బయటకు వస్తుందా లేదా అనే దానిపై అతని సంపూర్ణ అవధానం ఉంటుంది. అతను ఆ కర్మ ప్రక్రియలో ఎంతగా తన్మయత్వం చెందుతాడంటే ఫలితం ఎప్పుడు వస్తుందనే ప్రశ్నయే అతని మనసులో ఉదయించదు. ఒక వ్యక్తి కర్మలో ఈ విధంగా సంలీనమైనప్పుడు అతని కర్మే ధ్యానమవుతుంది. అటువంటి ధ్యానపు లోతుల నుండి ఆవిర్భవించే ఫలితమనే అమృతం తీయగా ఉండటమే కాదు, అది దైవికంగా ఆత్మతృప్తిని ప్రసాదించే అమృతమవుతుంది. పైపైనే, అంటే అసంపూర్ణమైన మనస్సుతో, ఆందోళన మరియు భయంతో చేసే ప్రయత్నాలు ఎప్పటికీ శాశ్వతమైన మరియు మధురమైన ఫలితాన్ని అందించలేవు. కనుక గీత యొక్క సారాంశం ఏమిటంటే, కర్మను ఒక విధిగా కాకుండా ఒక వేడుకగా ఆచరించు. సంపూర్ణ చైతన్యంతో మరియు నిబద్ధతతో వర్తమానంలో నీ కర్తవ్యాన్ని ఆచరించు. ఫలితం ఆ లోతైన ధ్యానం నుండి ఉద్భవించే ఒక సహజ పరిణామంగా దానంతటా అదే నిన్ను వరిస్తుంది. పూర్వం ఒక చక్రవర్తి తన సామ్రాజ్యంలోని ఒక ప్రఖ్యాత శిల్పిని ఒక అపురూపమైన ప్రతిమను నిర్మించమని ఆదేశించాడు. ఆ శిల్పి ఒక భారీ శిలపై నెలల తరబడి నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నాడు. చక్రవర్తి అప్పుడప్పుడు అతని పనిని పర్యవేక్షించడానికి వచ్చి, ప్రతిమ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? దీని ఖరీదు ఎంత ఉండవచ్చు?
ఇది మన పొరుగు రాజ్యంలోని ప్రతిమ కన్నా శోభాయమానంగా ఉంటుందా అని ప్రశ్నించేవాడు. శిల్పి ప్రతిసారి వినమ్రంగా, ప్రభూ, నాకు తెలియదు అని బదులిచ్చేవాడు. అనేక మాసాల తర్వాత ప్రతిమ నిర్మాణం పూర్తయినప్పుడు అది ఎంత సజీవంగా, ఎంత దైవికంగా ఉందంటే చక్రవర్తి నివ్వెరపోయాడు. ఆయన ఆశ్చర్యంగా, ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగావు? నువ్వు ఏమీ తెలియదనేవాడివి కదా అని అడిగాడు. శిల్పి ఇలా సమాధానమిచ్చాడు, మహారాజా, నేను సత్యమే పలికాను. నా ఏకాగ్రత ప్రతిమ ఎప్పుడు పూర్తవుతుంది లేదా ఎలా ఉంటుందనే దానిపై లేదు. నా సంపూర్ణ అవధానం నా చేతిలోని ఉలి మరియు సుత్తిపైనే ఉంది. ప్రతి క్షణం ప్రతిమ కాని శిలను తొలగించడంలోనే నేను నిమగ్నమై ఉన్నాను. నా పని ఒక కొత్త ప్రతిమను సృష్టించడం కాదు, నా పని కేవలం ఆ శిలలో దాగి ఉన్న అప్రస్తుత భాగాన్ని తొలగించడం మాత్రమే. ప్రతిమ ఆ శిలలోనే అంతర్లీనంగా ఉంది. నేను కర్మలో సంలీనమైనప్పుడు ఫలితం గురించిన ఆందోళనకు తావులేదు. ఫలితం గురించి ఆందోళన లేనప్పుడు నేను వేసిన ప్రతి దెబ్బ ఆనందాన్నిచ్చింది. ప్రతి క్షణం ఒక యోగ సాధనగా మారింది. ఇదే నిష్కామ కర్మ యొక్క గూఢార్థం. ఫలితంపై ఆపేక్ష నుండి విముక్తులై కర్మను ఆచరించడమే కర్మను బంధం నుండి విముక్తి చేసి యోగంగా పరివర్తన చెందిస్తుంది. ఆర్థిక అస్తవ్యస్తత మరియు నెరవేర్చలేని హామీల వల్ల ఉత్పన్నమయ్యే అపాయాలు కేవలం బాహ్య ప్రపంచానికే పరిమితం కావు, అవి మన అంతర్గత అస్తిత్వాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అప్పుల కన్నా పెద్ద వాగ్దానాలే మనిషిని అప్పుల్లో ముంచేస్తాయి అన్నప్పుడు అది కేవలం ద్రవ్య సంబంధిత రుణం గురించి మాత్రమే కాదు, అది అంతకన్నా గహనమైనది. మనం నిరంతరం ఇతరుల అంచనాలనే భారాన్ని మనపై వేసుకుంటూ ఉంటాం. సమాజంలో ఉన్నతంగా కనిపించాలనే తపనతో, మన అహాన్ని పరిరక్షించుకోవాలనే కోరికతో, లేదా ఇతరుల అభిమానాన్ని పొందాలనే ఆశతో మనం మన సహజ స్వభావానికి మరియు వాస్తవ సామర్థ్యానికి మించిన హామీలిస్తాం, అలాంటి పాత్రలను పోషిస్తాం. ఇది ఒక మానసిక మరియు భావోద్వేగ రుణం. దీనికి మనం నిరంతర ఒత్తిడి, ఆందోళన, కపట జీవనం మరియు స్వీయనింద రూపంలో వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. మనం లోపల ఎంత ఉన్నామో అలా కాకుండా బయటకు ఎలా కనిపించాలనుకుంటున్నామో అలా జీవిస్తాము. కాబట్టి మనలో ఒక శూన్యత ఏర్పడుతుంది. అష్టావక్ర గీత బోధిస్తుంది, నిన్ను నువ్వు ఈ దేహం నుండి వేరు చేసుకుని కేవలం చైతన్యంలో స్థిరపడితే ఈ క్షణంలోనే ఆనందంగా, ప్రశాంతంగా, బంధ విముక్తుడవైపోతావు. కానీ మనం మన అస్తిత్వాన్ని మనమిచ్చిన మాటలు, మన సామాజిక హోదా మరియు ఇతరుల దృష్టిలో మన విలువతో ముడిపెడతాము. ఇదే అన్నింటికన్నా భారమైన రుణం. మన శక్తిని అంచనా వేసుకోకుండా కేవలం ఇతరులను ప్రసన్నం చేసుకోవడానికి అలాగే అని చెప్పిన ప్రతిసారి మనం మన ఆత్మ స్వాతంత్ర్యాన్ని కుదువ పెడతాము. ఈ భావోద్వేగ భారం మనల్ని ఒక పద్మవ్యూహంలోకి నెడుతుంది. అక్కడ మనం వేసే ప్రతి అడుగు మనల్ని మరింత లోతుగా బంధిస్తుంది. అందువల్ల నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అంటే కేవలం ధనాన్ని నిర్వహించడం కాదు, అది మన శక్తిని, సమయాన్ని మరియు మన మాటలను వివేకంతో ఉపయోగించడం. మన పరిమితులను గుర్తించడం బలహీనత కాదు, అది గంభీరమైన ఆత్మావగాహన యొక్క చిహ్నం. పొగడ్త మరియు నింద, ఈ రెండూ మనస్సుకు ఎదురయ్యే అతి పెద్ద శోధనలు. ఆనందంగా జీవించాలంటే ప్రశంసలను ఆలకించండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే విమర్శలను ఆలకించండి. ఇది ఒక ఆచరణాత్మకమైన సూచన, కానీ దీని లోతుల్లోకి ప్రయాణిస్తే మరొక సత్యం ఆవిష్కృతమవుతుంది. బుద్ధుడు, కబీర్ లేదా కృష్ణమూర్తి వంటి మహాత్ములు సమస్య ప్రశంసలో లేదా విమర్శలో లేదని, వాటిపై మనం పెంచుకున్న ఆధారపడటంలో ఉందని స్పష్టం చేశారు. మనం ప్రశంసను విని పులకించిపోయినప్పుడు మనం మన ఆనందాన్ని నియంత్రించే అధికారాన్ని ఇతరులకు అప్పగిస్తాము. ఇప్పుడు మన సంతోషం అవతలి వ్యక్తి మనల్ని పొగడటంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక అదృశ్యమైన దాస్య శృంఖలం. అదేవిధంగా మనం విమర్శను విని కుంగిపోయినా లేదా ఆగ్రహించినా మనం మన ప్రశాంతతను నియంత్రించే అధికారాన్ని ఇతరులకు అప్పగిస్తాము. ఇప్పుడు ఆ వ్యక్తి తన విమర్శతో మనల్ని ఎప్పుడైనా అశాంతికి గురిచేయగలడు. గీతలో వర్ణించబడిన స్థితప్రజ్ఞుడు ఎవరంటే ప్రశంస మరియు నింద ఈ రెండింటి పట్ల సమదృష్టితో ఉంటాడు. పొగడ్తలు అతన్ని గర్వంతో ఉప్పొంగేలా చేయలేవు, నిందలు అతన్ని నిరాశలో కృంగదీయలేవు. ఎందుకని?
ఎందుకంటే అతని ఆత్మ విలువ ఇతరుల అభిప్రాయాలపై నిర్మించబడలేదు. తాను ఎవరో అతనికి తెలుసు. అతని మూల్యాంకనం అంతర్గతమైనది, బాహ్యమైనది కాదు. కనుక ఈ సూచనను కొద్దిగా సంస్కరించుకుందాం. ప్రశంసలను వినండి, కానీ వాటికి దాసులు కావద్దు. విమర్శలను వినండి, కానీ వాటి వల్ల చలించవద్దు. రెండింటినీ ఒక ద్రష్ట భావంతో గమనించండి. ప్రశంస మనస్సులోని అహాన్ని ఎలా పెంచుతుందో మరియు నింద అహాన్ని ఎలా గాయపరుస్తుందో గమనించండి. ఈ గమనింపే, ఈ జాగరూకతే మిమ్మల్ని సంస్కరిస్తుంది, కేవలం విమర్శ అనే వాస్తవం కాదు. విమర్శలో నిర్మాణాత్మకత ఉంటే దానిలోని సారాన్ని స్వీకరించండి, కానీ దానితో ముడిపడిన భావోద్వేగపు అలజడిని తిరస్కరించండి. నిజమైన పరిణితి ఆత్మ విశ్లేషణ నుండి వస్తుంది, ఇతరుల ప్రశంసాపత్రాల నుండి కాదు. ఒక జైన్ గురువు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని అమితంగా పొగడటం ప్రారంభించాడు. గురువు మౌనంగా కూర్చుని తేనీరు సేవిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఆయన్ని దూషించడం ప్రారంభించాడు. గురువు అప్పటికీ అదే విధంగా నిశ్చలంగా కూర్చుని తేనీరు సేవిస్తూనే ఉన్నారు. ఇద్దరూ వెళ్లిపోయాక శిష్యుడు అడిగాడు, గురుదేవా, మీరు రెండు భిన్నమైన పరిస్థితులలోనూ ఎలా నిర్వికారంగా ఉండగలిగారు? గురువు బదులిచ్చారు, ఆకాశం వైపు చూడు. ఎవరైనా దానిని నీలంగా ఉందని ప్రశంసించినా, అందవిహీనంగా ఉందని నిందించినా ఆకాశానికి ఏదైనా మార్పు ఉంటుందా? నేను ఆ ఆకాశంలా ఉండటానికి యత్నిస్తున్నాను. మాటలు గాలిలో పుడతాయి, గాలిలోనే లయమవుతాయి. అవి నన్ను తాకనే తాకవు. మానవ సంబంధాల యథార్థ స్వభావాన్ని గ్రహించడం జీవితంలోని అతి ముఖ్యమైన గుణపాఠాలలో ఒకటి. ప్రజలు అవసరం లేకపోయినా బంధాన్ని ఏర్పరచుకుంటారు, ప్రయోజనం తీరిపోయాక ఉన్న బంధాన్ని కూడా విస్మరిస్తారు అనేది లౌకిక ప్రపంచపు కఠోర వాస్తవికతను కళ్లకు కడుతుంది. అధిక శాతం లౌకిక బంధాలు పరస్పర ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇది ఒక వాణిజ్య స్థలం లాంటిది, ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎవరికైనా మన వల్ల ఏదైనా ప్రయోజనం కనిపిస్తే అది భౌతికమైన, భావోద్వేగపరమైన లేదా సామాజికమైన, వారు మనకు దగ్గరవుతారు, అనురాగాన్ని మరియు ఆప్యాయతను ప్రదర్శిస్తారు. కానీ వారి ప్రయోజనం నెరవేరిన తక్షణమే లేదా వారికి మరెక్కడైనా అధిక ప్రయోజనం కనిపించిన వెంటనే ఆ బంధం తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. దీనిని గమనించి విచారించడం సహజమే, కానీ జ్ఞానులు దీనిని చూసి విచారించరు, వారు దానిని అవగాహన చేసుకుంటారు. ఇది ప్రపంచ ధర్మమని, దీనినే మాయ అని పిలుస్తారని వారికి తెలుసు. ఉపనిషత్తులు బోధిస్తాయి, భర్త భార్య కొరకు ప్రియమైనవాడు కాడు, తన ఆత్మ అహం కొరకే భర్త ప్రియమైనవాడు అవుతాడు. పుత్రుడు పుత్రుని కొరకు ప్రియమైనవాడు కాదు, తన ఆత్మ కొరకే పుత్రుడు ప్రియమైనవాడు అవుతాడు. దీని గంభీరమైన అర్థం ఏమిటంటే, మన అనుబంధాలు మరియు ప్రేమలన్నీ మన అహం తోనే ముడిపడి ఉంటాయి. మనం ఇతరులను ప్రేమిస్తాము ఎందుకంటే వారు మనకు ఏదో ఒక రూపంలో సంపూర్ణత, ఆనందం లేదా భద్రత అనే అనుభూతిని అందిస్తారు. ఎప్పుడైతే ఈ అనుభూతి కలగడం ఆగిపోతుందో అనుబంధం కూడా బలహీనపడుతుంది. ఈ వాస్తవాన్ని తెలుసుకోవడమంటే ప్రేమించడాన్ని విరమించుకోవాలని కాదు, ప్రేమ యొక్క యథార్థ స్వభావాన్ని గ్రహించాలని. మనం నిస్వార్థ ప్రేమ దిశగా ప్రయాణించాలి, ఇవ్వడంలో ఆనందాన్ని పొందే ప్రేమ, తీసుకోవడంలో కాదు. మనం సంబంధాలను ఏర్పరచుకోవాలి, వాటిని పూర్తి చిత్తశుద్ధితో కొనసాగించాలి, కానీ అదే సమయంలో అవి శాశ్వతం కావనే ఎరుకతో ఉండాలి. ఈ అవగాహనతో జీవించడం వల్ల ఇతరుల ప్రవర్తన మనల్ని తీవ్రంగా గాయపరచదు. మనం తామరాకుపై నీటి బొట్టులా తయారవుతాము, అది నీటిలో ఉన్నప్పటికీ నీటితో అంటదు. అగ్గిపుల్లల యొక్క ఉపమానం అత్యంత గంభీరమైనది. అగ్గిపుల్లలన్నీ ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని దీపాలను వెలిగిస్తే మరికొన్ని ఇళ్లను కాల్చివేశాయి. ఇది కేవలం ఒక వస్తువును లేదా శక్తిని దుర్వినియోగం చేయడం గురించిన విషయం మాత్రమే కాదు, ఇది మనిషి యొక్క చైతన్య స్థాయికి సంబంధించిన గహనమైన విషయం. ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది, ఆలోచనా శక్తి, వాక్ శక్తి, కర్మశక్తి. ఈ శక్తి దానంతటా అది మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఒక తటస్థ శక్తి, అగ్గిపుల్ల వలె. ఇప్పుడు మనం ఈ శక్తిని ఏ దిశగా మళ్లిస్తామనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది.
మన చైతన్యంలో ప్రేమ, కరుణ మరియు సృజనాత్మకత నిండి ఉంటే మన ఈ శక్తే ఇతరుల జీవితాలలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తుంది, అన్నార్తుల ఆకలిని తీరుస్తుంది, నిరాశలో ఉన్నవారి హృదయాలలో ఆశాకిరణాలను నింపుతుంది. కానీ మన చైతన్యంలో ద్వేషం, ఈర్ష్య, క్రోధం మరియు విధ్వంసకరమైన భావనలు నిండి ఉంటే మన ఈ శక్తే ఇతరుల గృహాలను దహించివేస్తుంది, సమాజంలో వైషమ్యాలను వ్యాపింపజేస్తుంది మరియు చివరకు మనకు మనమే ఒక నరకాన్ని సృష్టించుకుంటాము. ఆది శంకరాచార్యులు వివేక చూడామణిలో మానవ జన్మ లభించడం అత్యంత అరుదని, దానికన్నా అరుదైనది ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష అని అన్నారు. ఈ మోక్షాన్ని పొందాలనే ఆకాంక్షే మన చైతన్యం యొక్క గమనాన్ని నిర్దేశిస్తుంది. మనం మన శక్తిని ఆత్మ వికాసం మరియు సర్వజీవుల శ్రేయస్సు కోసం వినియోగించినప్పుడు మనం దీపాలను వెలిగిస్తాం. మనం దానిని మన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి మరియు ఇతరులకు కీడు చేయడానికి వినియోగించినప్పుడు మనం ఇళ్లను దహించివేస్తాము. ఈ ఎంపిక ప్రతి క్షణం మన చేతిలోనే ఉంటుంది. ప్రతి ఆలోచన, ప్రతి మాట మరియు ప్రతి కర్మ ఒక అగ్గిపుల్ల, దానిని మనం సృష్టి కోసం ఉపయోగించవచ్చు లేదా ప్రళయం కోసం. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఆందోళన చెందడం వల్ల ఏదీ సాధించలేరు, ఉన్న కాస్త ఆనందం కూడా ఆవిరైపోతుంది. ఈ సూచన తరచుగా ఇవ్వబడుతుంది, కానీ దీనిని కూడా గంభీరంగా అవగాహన చేసుకోవాలి. నిమగ్నమవడం రెండు రకాలు, ఒకటి చైతన్యవంతమైన మరియు సృజనాత్మకమైనది, రెండవది అచేతనమైన మరియు పలాయనవాదమైనది. ఆందోళన అంటే ఏమిటి? ఆందోళన అంటే మనస్సు వర్తమాన క్షణంలో ఉండకుండా భవిష్యత్తులో జరగబోయే ఏదో ఒక అవాంఛనీయమైన సంఘటనను ఊహించుకుంటూ ఉండటం. మనస్సు వర్తమానంలో లేనప్పుడు అది గతం యొక్క పశ్చాత్తాపంలో లేదా భవిష్యత్తు యొక్క ఆందోళనలో చిక్కుకుంటుంది. ఈ రెండూ దుఃఖానికి కారణాలు. ఇప్పుడు మనం ఈ ఆందోళన నుండి తప్పించుకోవడానికి ఆ పని యొక్క స్వభావాన్ని గమనించకుండా ఏదో ఒక పనిలో తలమునకలైతే అది కేవలం ఒక పలాయనవాదంగా మిగిలిపోతుంది. చాలా మంది తమ ఒంటరితనాన్ని, తమ అపజయాలను లేదా తమ అంతర్గత శూన్యతను ఎదుర్కోలేక పగలు రాత్రి పనిలో మునిగిపోతారు. ఈ రకమైన నిమగ్నత ఒక వ్యసనంగా పరిణమిస్తుంది. అయితే గీత లేదా బుద్ధుడు బోధించే నిమగ్నత సమ్యక్ కర్మాంతం లేదా చైతన్యవంతమైన కర్మ. మీరు చేస్తున్న పని ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దానిని సంపూర్ణ జాగరూకతతో మరియు చిత్తశుద్ధితో ఆచరించినప్పుడు మనస్సుకు ఆందోళన చెందడానికి అవకాశమే ఉండదు. మీ సంపూర్ణ అస్తిత్వం ఆ కర్మలో లీనమైపోతుంది. ఇది ఒక ధ్యాన స్థితి. అందువల్ల కేవలం నిమగ్నంగా ఉండకండి, వర్తమానంలో నిలబడండి. మీ కర్మలో సంపూర్ణంగా లీనమై ఉండండి. మీరు ఆహారం స్వీకరిస్తున్నప్పుడు కేవలం ఆహారాన్ని స్వీకరించండి. మీరు నడుస్తున్నప్పుడు కేవలం నడవండి. మనస్సు వర్తమానంలో స్థిరపడినప్పుడు ఆందోళన అనే భూతం దానంతటా అదే అదృశ్యమవుతుంది. ఆందోళన చెందడం వల్ల ఆనందం ఎందుకు దూరమవుతుందంటే ఆనందం కేవలం వర్తమాన క్షణంలోనే అనుభవించగలం. ఆందోళన మిమ్మల్ని వర్తమానం నుండి వేరు చేస్తుంది, కనుక అది ఆనందాన్ని కూడా మీ నుండి దూరం చేస్తుంది. సృజనాత్మక క్రియాశీలత అంటే వర్తమానంలో ఉంటూ కర్మను ఆచరించడం. ఇదే ఆందోళనకు ఏకైక మరియు శాశ్వతమైన ఉపశమనం. బాధ మరియు దాని యొక్క బాహ్య ప్రదర్శనకు సంబంధించిన సామాజిక వాస్తవికత ఈ వాక్యంలో నిక్షిప్తమై ఉంది. అంతరంగంలో దాచుకున్నవే గాయాలు, బయటకు వెల్లడించినవి పరిహాసానికి గురవుతాయి. ఇది ఒక కఠోర వాస్తవం, కానీ ఇది మానవ మనస్తత్వం యొక్క గంభీరమైన అవగాహనను ప్రతిబింబిస్తుంది. మనం మన వేదనను ప్రతి ఒక్కరితో పంచుకుంటూ తిరిగినప్పుడు మనం తెలియకుండానే మన శక్తిని ఇతరుల చేతుల్లో పెడతాము. ప్రజలు మన వేదనను తరచుగా తమ జిజ్ఞాసకు, తమ అభిప్రాయాలకు లేదా తమ కాలక్షేపానికి ఒక వస్తువుగా పరిగణిస్తారు. మీ బాధను నిజంగా అనుభూతి చెందగలవారు లేదా మీకు సహాయపడగలవారు చాలా అరుదుగా ఉంటారు. చాలా మందికి ఇది కేవలం ఒక కథ, ఒక చర్చనీయాంశం. దీనివల్ల మన వేదన తగ్గకపోగా మరింత అవమానకరంగా మరియు తీవ్రంగా మారే అవకాశం ఉంది. కానీ దీని అర్థం మనం మన వేదనను ఎల్లప్పుడూ అణచివేయాలని కాదు. అణచివేయడం కూడా మనం మనపై చేసుకునే ఒక రకమైన హింసే.
అణచివేసిన గాయాలు లోపల లోపల కుళ్ళిపోయి మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని విషపూరితం చేయగలవు. మరి పరిష్కారం ఏమిటి? పరిష్కారం వివేకవంతమైన వ్యక్తీకరణ. మీ వేదనను అందరి ముందు ప్రదర్శించి పరిహాసానికి గురి చేయవద్దు. కానీ దానిని నమ్మకస్తుడైన, సానుభూతిపరుడైన, మిమ్మల్ని నిందించకుండా వినగల వ్యక్తితో నిస్సంకోచంగా పంచుకోండి. ఒక ప్రాణమిత్రుడు, ఒక మార్గదర్శి లేదా ఒక నిపుణుడైన సలహాదారు కావచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, మీ వేదనతో మీరు ఒంటరిగా కూర్చోవడం అభ్యాసం చేయండి. దానిని గమనించండి, అనుభూతి చెందండి, ఎటువంటి కథను అల్లకుండా. మీరు మీ వేదనకు సాక్షిగా మారినప్పుడు మీరు దాని నుండి మీ అస్తిత్వాన్ని వేరు చేసుకుంటారు. నేను వేదనలో ఉన్నాను అని చూస్తారు, నేనే వేదనను అని కాదు. ఈ సాక్షిత్వమే గాయాలకు అతి పెద్ద ఔషధం. గాయాలను అందరికీ ప్రదర్శించి పరిహాసంగా మార్చవద్దు, లేదా వాటిని లోపల అణచివేసి వ్రణంగా మార్చవద్దు. వాటిని గమనించండి, అవగాహన చేసుకోండి మరియు తగిన చోట పంచుకోండి. జ్ఞానం యొక్క శక్తిని స్వీయ సాధికారతకు అత్యున్నత సాధనంగా పరిగణించడం భారతీయ దర్శనానికి మూలస్తంభం. మిమ్మల్ని మీరు శక్తిమంతులుగా తీర్చిదిద్దుకోవాలంటే మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా చేసుకోండి. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం పట్టాలు పొందడం లేదా సమాచారాన్ని సేకరించడం కాదు. ఉపనిషత్తులు 2 రకాల విజ్ఞానాల గురించి ప్రస్తావిస్తాయి: పరావిద్య మరియు అపరావిద్య. అపరావిద్య మనకు భౌతిక ప్రపంచం గురించి తెలియజేస్తుంది, విజ్ఞాన శాస్త్రం, గణితం, చరిత్ర మొదలైనవి. ఇది మనకు జీవనోపాధిని కల్పించడానికి మరియు భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఇది అవసరమే, కానీ ఇది అసంపూర్ణం. పరావిద్య మనకు మన గురించి తెలియజేస్తుంది: నేను ఎవరు, నా జీవిత పరమార్థం ఏమిటి, సత్యం అంటే ఏమిటి. ఇదే ఆత్మజ్ఞానం. నిజమైన శక్తివంతుడు ఎవరంటే, ఎవరి వద్దనైతే అపారమైన సంపద లేదా శారీరక బలం ఉందో అతడు కాదు, ఎవరైతే తనను తాను తెలుసుకున్నాడో అతడే. ఎవరైతే తన మనస్సులోని వికారాలను, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం గుర్తించి వాటిపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తాడో అతడే శక్తిమంతుడు. సోక్రటీస్ ఇలా అన్నారు: విమర్శనాత్మకంగా పరిశీలించబడని జీవితం జీవించడానికి అర్హమైనది కాదు. ఇక్కడ విద్య అంటే ఆత్మ పరిశీలన. మీరు జ్ఞానవంతులైనప్పుడు, అంటే మీరు మీ పట్ల జాగరూకతతో ఉన్నప్పుడు, మీరు బాహ్య పరిస్థితులకు బానిసలుగా ఉండరు. మీరు మీ ఆలోచనలకు, మీ భావోద్వేగాలకు మరియు మీ ప్రతిస్పందనలకు యజమానులు అవుతారు. ఇదే అసలైన శక్తి. ఒక అజ్ఞాని తన కోరికలకు మరియు భయాలకు దాసుడు, అతను చక్రవర్తి అయినా సరే. అయితే ఒక జ్ఞాని, అతను కబీర్ వంటి సామాన్య చేనేత కార్మికుడైనా లేదా సోక్రటీస్ వంటి నిరుపేదైనా, తన ఆత్మజ్ఞానం యొక్క బలంతో స్వతంత్రంగా మరియు శక్తివంతంగా జీవిస్తాడు. కనుక జ్ఞానవంతులు కండి, అంటే ఆత్మజ్ఞానులు కండి. అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అన్వేషించండి. జీవితంలో చొరవ చూపడం మరియు క్రియాశీలత యొక్క ఆవశ్యకత పదే పదే నొక్కి చెప్పబడుతుంది, ఎందుకంటే ఇది జీవనానికి ప్రాథమిక సూత్రం. జీవితంలో దేనికోసమూ నిరీక్షిస్తూ ఉండవద్దు, ఎందుకంటే అనువైన సమయం ఎప్పుడూ రాదు. దానిని మనమే సృష్టించుకోవాలి. ఇది టావోయిజంలోని వు వై WWI సిద్ధాంతంతో అందంగా సరిపోలుతుంది. దీనిని తరచుగా అకర్మ లేదా ప్రయత్నరహిత కర్మ అని తప్పుగా అనువదిస్తారు. వు వై అంటే సోమరితనంతో కూర్చోవడం కాదు. దీని అసలైన అర్థం జీవిత ప్రవాహంతో సామరస్యంగా కర్మను ఆచరించడం, అనవసరమైన ఘర్షణ మరియు ఒత్తిడి లేకుండా. అనువైన సమయం కోసం నిరీక్షించడం ఒక మానసిక భ్రాంతి. ఇది కర్మను వాయిదా వేయడానికి మన మనస్సు సృష్టించే ఒక సాకు. మనస్సు ఎల్లప్పుడూ ఆదర్శవంతమైన పరిస్థితుల కోసం అన్వేషిస్తుంది, అవి ఎప్పటికీ లభించవు. జీవితం ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనం ఈ క్షణంలో, ఈ పరిస్థితులలో మన వద్ద ఏ వనరులు ఉన్నాయో వాటితోనే ప్రారంభించాలి. అనువైన సమయాన్ని సృష్టించుకోవాలి, అంటే వర్తమాన క్షణం యొక్క వాస్తవికతను స్వీకరించి అందులో మన అత్యుత్తమ కర్మను ఆచరించడం. మీరు కర్మను ప్రారంభించినప్పుడు పరిస్థితులు వాటంతటా అవే మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. నది ఒడ్డున కూర్చుని
నది ఎండిపోతే దాటుదాం అని వేచి చూడటం అవివేకం. కర్మశీలుడు పడవను నిర్మిస్తాడు, లేదా ఈదుకుంటూ దాటే సాహసం చేస్తాడు. అతను పరిస్థితులు మారాలని నిరీక్షించడు, అతను పరిస్థితుల పట్ల తన ప్రతిస్పందనను మార్చుకుంటాడు. అసంపూర్ణమైన పరిస్థితులలో కూడా ప్రారంభించే సాహసం చూపిన వారినే విజయం తరచుగా వరిస్తుంది. మొదటి అడుగు వేయడమే అత్యంత ప్రధానమైనది, ఎందుకంటే అదే అనువైన సమయాన్ని ఉనికిలోకి తెస్తుంది. కొన్ని వేదనలు అంతరంగంలోనే అనుభవిస్తాం, కానీ ఎవరితోనూ పంచుకోలేము. ఈ వర్ణించలేని బాధ యొక్క స్థితి మానవ అస్తిత్వంలో ఒక గంభీరమైన మరియు తరచుగా విస్మరించబడిన అంశం. కొన్నిసార్లు ఈ బాధ ఎంత వ్యక్తిగతమైనదిగా, ఎంత సంక్లిష్టమైనదిగా లేదా ఎంత సిగ్గుచేటుగా అనిపిస్తుందంటే దానిని మాటల్లో వర్ణించడం అసాధ్యమనిపిస్తుంది. లేదా మనం దానిని వ్యక్తీకరిస్తే ఎవరూ అర్థం చేసుకోరని లేదా మనల్ని తక్కువగా చూస్తారని భయపడతాము. ఈ మౌనంగా సహించడం మనల్ని బయటకు దృఢంగా కనిపించేలా చేయవచ్చు, కానీ లోపలి నుండి మనల్ని బలహీనపరుస్తుంది. ఇది మనం ఒంటరిగా మోసే భారం. సూఫీ గురువులు మరియు భక్త కవులు తరచుగా ఈ వర్ణించలేని వేదన, ఈ విరహం గురించి ప్రస్తావిస్తారు. ఇది కేవలం లౌకిక వేదన కాదు, పరమాత్మ నుండి విడిపోయిన వేదన కూడా. దానిని ప్రతి సాధకుడు తనలో తాను అనుభూతి చెందుతాడు. దీనిని మాటల్లో వ్యక్తీకరించలేము, దీనిని కేవలం అనుభవించగలం. అయితే దీనికి మార్గం ఏమిటి? మొదటి అడుగు ఈ వేదనను అంగీకరించడం. దానితో పోరాడటం లేదా దానిని తిరస్కరించడం బదులుగా దానిని మన అస్తిత్వంలో ఒక భాగంగా స్వీకరించడం. రెండవది సృజనాత్మక మార్గాలను అన్వేషించడం. మాటల్లో చెప్పలేని నొప్పి తరచుగా కళ, సంగీతం లేదా రచనల ద్వారా వ్యక్తీకరణను పొందుతుంది. ఇది ఒక రకమైన భావోద్వేగ విరేచనం, క్యాథార్సిస్. మరియు మూడవ అత్యంత గంభీరమైన ఉపాయం ధ్యానం. మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఈ అంతర్గత వేదనతో ఉన్నప్పుడు, ఎటువంటి కథ లేకుండా, ఎటువంటి విశ్లేషణ లేకుండా, ఈ వేదన కూడా ఒక శక్తి రూపమని మీరు గ్రహిస్తారు. మీరు దానికి మీ జాగరూకత అనే వెలుగును ప్రసరింపజేసినప్పుడు అది నెమ్మదిగా పరివర్తన చెందడం ప్రారంభిస్తుంది. మీరు దీనిని సరిగ్గా నిర్వహించడం నేర్చుకుంటే ఈ వేదన మిమ్మల్ని మరింత సున్నితమైన, మరింత కరుణామయమైన మరియు మరింత లోతైన వ్యక్తిగా తీర్చిదిద్దగలదు. జీవితం ఒక మహావిద్యాలయం, మరియు ఈ విద్యాలయంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఒక ఆచార్యుడు. జీవితంలోకి వ్యక్తులు ప్రవేశించడం వెనుక కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. కొందరు మిమ్మల్ని పరీక్షిస్తారు, కొందరు మీకు బోధిస్తారు, కొందరు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, మరియు కొందరు మీకు జీవనానికి నిజమైన సార్థకత ఏమిటో తెలియజేస్తారు. ఇది జైన తత్వంలోని అనేకాంతవాదం సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఇది సత్యానికి బహుళ పార్శ్వాలు ఉంటాయని మనకు బోధిస్తుంది. ప్రతి వ్యక్తి తన దృక్కోణం మరియు తన చైతన్య స్థాయి నుండి వ్యవహరిస్తాడు. మనల్ని పరీక్షించే వారు మన సహనానికి మరియు మన ఆత్మవిశ్వాసానికి ఉన్న పరిమితులను మనకు తెలియజేస్తారు. మన ఓర్పు యొక్క హద్దులను వారు మనకు బోధిస్తారు. మనకు బోధించే వారు తమ జ్ఞానం మరియు అనుభవంతో మన మార్గాన్ని వెలుగుతో నింపుతారు. మనల్ని ఉపయోగించుకునే వారు ప్రపంచపు స్వార్థపూరిత స్వభావం మరియు మనలోని అమాయక అంచనాల గురించి మనకు అతిపెద్ద గుణపాఠం నేర్పుతారు. మన పరిధులను ఎలా కాపాడుకోవాలో మరియు ఎవరిని విశ్వసించాలో వారు మనకు నేర్పుతారు. మరియు మనకు జీవనానికి నిజమైన సార్థకత తెలియజేసే అరుదైన వ్యక్తులు మన జీవితంలో మార్గదర్శకులుగా లేదా ప్రాణమిత్రులుగా ప్రవేశిస్తారు. వారు మనల్ని నిస్వార్థ ప్రేమ, కరుణ మరియు ఆత్మజ్ఞానం మార్గంలో నడిపిస్తారు. ముఖ్యమైనది ప్రజలు మన పట్ల ఎలా వ్యవహరిస్తారనేది కాదు, ముఖ్యమైనది మనం వారి వ్యవహార శైలి నుండి ఏమి నేర్చుకుంటామనేది. ప్రతి అనుభవం, అది సుఖకరమైనదైనా లేదా దుఃఖకరమైనదైనా, మన వికాసానికి ఒక సోపానం. మనం ఈ దృక్పథాన్ని అలవర్చుకుంటే మన జీవితంలో ఏ వ్యక్తి చెడ్డవాడుగా మిగలడు. ప్రతి ఒక్కరూ మనకు ఏదో ఒక గుణపాఠం నేర్పడానికి వచ్చిన ఆచార్యులుగా మారతారు. మనం కేవలం ఒక ఉత్తమ విద్యార్థిగా ఉండాలి. జీవితమనే శకటం కేవలం కాలం గడపడం వల్ల కాదు, సుఖదుఃఖాలను పరస్పరం పంచుకోవడం వల్ల ముందుకు సాగుతుంది. ఇది మానవ సంబంధాలు మరియు సామూహిక జీవనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
మనిషి ఒక సామాజిక ప్రాణి. మనం ఏకాంతంగా వికసించలేము. కాలం గడపడం అనేది ఒక నిష్క్రియాత్మకమైన మరియు ఏకాకితనాన్ని సూచించే చర్య. ఇది కేవలం సమయాన్ని గడిపేందుకు ప్రతీక. అయితే సుఖదుఃఖాలను పంచుకోవడం అనేది ఒక క్రియాశీల, పరస్పర మరియు ప్రేమపూర్వక చర్య. ఇది జీవితాన్ని సజీవంగా గడపడానికి ప్రతీక. మనం మన ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అది తగ్గదు, బదులుగా బహుముఖంగా వృద్ధి చెందుతుంది. దాని ప్రతిధ్వని మనకు ఇతరుల సంతోషంలో వినిపిస్తుంది. మనం మన విచారాన్ని విశ్వసనీయమైన మిత్రుడు లేదా ఆత్మీయులతో పంచుకున్నప్పుడు దాని భారం సగానికి తగ్గుతుంది. ఈ సంఘర్షణలో మనం ఏకాకులం కాదనే భావన మనకు కలుగుతుంది. ఈ భావోద్వేగ మద్దతు మనకు ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది. సిక్కు గురువుల సంగత్ మరియు పంగత్ అనే భావనలు ఇదే సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. సంగత్లో కూర్చుని గురువాణిని ఆలకించడం మరియు పంగత్లో కలిసి కూర్చుని భోజనం చేయడం ప్రజలను కుల, మత, హోదాలకు అతీతంగా ఒక మానవతా వేదికపైకి తెస్తుంది. అక్కడ వారు ఒకరి సుఖదుఃఖాలలో మరొకరు భాగస్వాములవుతారు. జీవితం కేవలం ఒక వ్యక్తిగత యాత్ర కాదని, అది ఒక సామూహిక యాత్ర అని ఇది మనకు బోధిస్తుంది. మనం ఒకరిపై ఒకరం ఆధారపడి జీవిస్తాము. మన ఆనందాలు మరియు మన విచారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ అనుబంధాన్ని గ్రహించడం మరియు దానిని గౌరవించడమే జీవన కళ. సంబంధాల ఎంపికలో ఆత్మాభిమానం మరియు పరస్పర గౌరవ సూత్రం అత్యంత ప్రధానమైనది. బంధాన్ని ఎవరైతే మీకు ఆనందంగా ప్రాధాన్యతను ఇస్తారో వారితోనే కొనసాగించండి. ఇక్కడ 2 పదాలు కీలకమైనవి: ఆనందంగా మరియు ప్రాధాన్యత. చాలా మంది మనకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ అయిష్టంగా లేదా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి. అలాంటి బంధాలు భారంగా మరియు విషతుల్యంగా పరిణమిస్తాయి. కానీ ఎవరైనా మీకు ఆనందంగా ప్రాధాన్యత ఇస్తే దాని అర్థం మీ ఉనికి, మీ సాహచర్యం వారికి ఒక సంతోషాన్ని కలిగిస్తుందని. వారు మీతో సమయం గడపడం వల్ల ఉల్లాసంగా మరియు ఆనందంగా భావిస్తారు. ఇది ఒక ఆరోగ్యకరమైన బంధానికి చిహ్నం. ఇది ఇరుపక్షాలలో ఒకరి పట్ల ఒకరికి గంభీరమైన గౌరవం మరియు నిజమైన అభిమానం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మనం అలాంటి బంధాలను పరిరక్షించుకోవాలి. మరియు మనం కూడా ఇతరులకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నామో ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. మనం వారికి ఆనందంగా ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా కేవలం ఒక కర్తవ్యంగా భావిస్తున్నామా? ఎక్కడైతే బంధాలు ఒక భారంగా పరిణమిస్తాయో, ఎక్కడైతే గౌరవం మరియు ఆనందం అనే అనుభూతులు అదృశ్యమవుతాయో, అక్కడ ఆ బంధం గురించి పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. మన విలువను గుర్తించని బంధాలలో బందీలుగా ఉండకూడదని ఆత్మాభిమానం మనకు బోధిస్తుంది. మరియు మనం నిజమైన ఆనందాన్ని మరియు ప్రాధాన్యతను ఇవ్వలేని వారిని అలాంటి బంధంలో బంధించకూడదని మన కరుణ మనకు బోధిస్తుంది. భౌతికవాద మరియు పోటీతత్వ ప్రపంచంలో ఆత్మవిశ్వాసం యొక్క గుణపాఠం అత్యంత ప్రాసంగికమైనది. మీ గురించి మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే హోదాను గౌరవించే ఈ కాలంలో క్షేమ సమాచారాలను ఎవరూ విచారించరు. నేటి సమాజం అంతర్గత శ్రేయస్సు మరియు శాంతి, క్షేమ సమాచారాలు కన్నా బాహ్య విజయాలు మరియు సామాజిక ప్రతిష్ట, హోదాకి అధిక ప్రాధాన్యత ఇస్తుందనేది ఒక కఠినమైన వాస్తవికత. ప్రజలు మీ వాహనం, మీ గృహం మరియు మీ బ్యాంకు ఖాతాలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు, కానీ మీరు అంతరంగంలో ఎంత ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉన్నారనే దానిపై కాదు. ఇలాంటి పరిస్థితులలో ఇతరులు నిస్వార్థంగా మీ క్షేమ సమాచారాలను పట్టించుకుంటారని ఆశించడం తరచుగా నిరాశకు దారితీస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటి? స్వామి వివేకానంద యువతను ఆత్మవిశ్వాసంతో మరియు ఆత్మనిర్భరతతో ఉండాలని ఉద్బోధించారు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం అంటే స్వార్థపరులుగా మారడం కాదు. దాని అర్థం మీ చైతన్యాన్ని జాగృతం చేయడం, మీ శ్రేయస్సు మరియు మీ వికాసం యొక్క బాధ్యతను మీరే స్వీకరించడం. ఇతరుల అభిప్రాయాలను మరియు సమాజపు ప్రమాణాలను మీ జీవితానికి కేంద్ర బిందువుగా చేసుకోకుండా మీ అంతర్గత వివేకాన్ని మరియు మీ సత్యాన్ని మీ మార్గదర్శిగా చేసుకోవడం. మీరు మీ గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు మీరు మీ క్షేమ సమాచారాలను పట్టించుకోవడం ప్రారంభిస్తారు. మీరు సమాజానికి ప్రదర్శించడానికి కాకుండా
మీ అంతర్గత శాంతి మరియు వికాసానికి దోహదపడే నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అంతరంగికంగా ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు ఇతరుల నిజమైన క్షేమ సమాచారాలకు కూడా తోడ్పడగలరు. మీతో మీరు సంభాషించుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఇది ఆత్మచింతన ప్రక్రియ యొక్క అత్యంత సరళమైన మరియు మనోహరమైన వర్ణన. ఇక్కడ సంభాషణ అంటే మానసిక ఘర్షణ లేదా కలవరం కాదు. ఇది ఒక నిజాయితీ గల మరియు నిష్పక్షపాతమైన ఆత్మవిశ్లేషణ. రమణ మహర్షి ఆత్మజ్ఞానం కోసం నేను ఎవరు అనే ప్రశ్నతో నిరంతరం అన్వేషణ చేయమని మార్గాన్ని చూపారు. ఇది మీతో మీరు సంభాషించుకోవడం యొక్క ఒక గంభీరమైన రూపం. మనలో రెండు స్వరాలు ఉంటాయి. ఒకటి మన అహంకారం మరియు మన సంస్కారాలది. అది మనల్ని భయపెడుతుంది, గందరగోళానికి గురిచేస్తుంది మరియు పాత మార్గాలలోనే నడిపిస్తుంది. రెండవ స్వరం మన లోతైన వివేకం లేదా మన ఆత్మది. అది నిశ్శబ్దంగా, స్పష్టంగా మరియు సత్యనిష్టతో ఉంటుంది. మనం ప్రశాంతంగా కూర్చుని నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? నా నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? ఈ భయం వాస్తవమైనదా లేక కేవలం నా కల్పన? అప్పుడు మనం ఈ రెండు స్వరాలను వినడం ప్రారంభిస్తాము. నెమ్మదిగా అభ్యాసంతో మనం అహంకారం యొక్క కోలాహలానికి మరియు వివేకం యొక్క నిశ్శబ్ద స్వరానికి మధ్య భేదాన్ని గ్రహించడం నేర్చుకుంటాము. ఈ ప్రక్రియ మనలోని అవాంఛిత ఆలోచనలను, భ్రమలను శుభ్రపరుస్తుంది మరియు మనలోనే నిక్షిప్తమై ఉన్న సమాధానాలు ఆవిష్కృతం కావడం ప్రారంభిస్తాయి. బాహ్య గురువులు లేదా గ్రంథాలు కేవలం దిశను సూచించగలవు. అసలైన యాత్ర అంతరంగంలోనే చేయాలి. ఈ అంతర్గత సంభాషణే మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే వారధి. గంభీరత మరియు సహనం యొక్క ప్రాముఖ్యత జీవితంలోని ప్రతి క్షేత్రంలోనూ కనిపిస్తుంది. ఉత్తమ గ్రంథాలు మరియు ఉత్తమ వ్యక్తులు తక్షణమే అర్థం కారు. వారిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా విలువైన అంతర్దృష్టి. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం ప్రతిదాన్ని తక్షణమే గ్రహించాలని మరియు దానిని వినియోగించుకోవాలని ఆశిస్తాము. మనం ఉపరితలంపై జీవిస్తాము. మనం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మరియు గ్రంథాల ముఖచిత్రాన్ని చూసి వారి గురించి అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. కానీ గంభీరమైన మరియు విలువైనది ఏదైనా సమయం మరియు సహనాన్ని కోరుకుంటుంది. గీత లేదా ఉపనిషత్తుల వంటి మహోన్నత గ్రంథాన్ని ఒకసారి చదివితే గ్రహించలేము. దానిని పదే పదే పఠించాలి, దానిపై మననం చేయాలి మరియు దానిని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. ప్రతి పఠనంలో కొత్త అర్థాలు ఆవిష్కృతమవుతాయి. అదేవిధంగా ఒక గుణవంతుడైన మరియు గంభీరమైన వ్యక్తి యొక్క స్వభావం కూడా మొదటి పరిచయంలో వెల్లడి కాదు. వారితో సమయం గడపాలి, వారిని విభిన్న పరిస్థితులలో గమనించాలి, వారి మౌనాన్ని ఆలకించాలి. అప్పుడే వారి లోతు మరియు వారి గుణగణాల గురించి తెలుస్తుంది. అధ్యయనం చేయడం అంటే శ్రద్ధ వహించడం, సమయం కేటాయించడం. మరియు గ్రహించడానికి నిజాయితీగా ప్రయత్నించడం. ఉపరితలంపై జీవించే వారు జీవితంలోని నిజమైన మాణిక్యాలను, అవి గ్రంథాలలో ఉన్నా లేదా వ్యక్తులలో ఉన్నా, కోల్పోతారు. సహనంతో ఉండండి మరియు లోతుల్లోకి ప్రయాణించే ధైర్యం చేయండి. ఆశ మరియు దృఢచిత్తం యొక్క సందేశం ప్రతి ఆధ్యాత్మిక మార్గంలోనూ ఒక కీలకమైన అంశం. ధైర్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. బహుశా విజయం అనే ఆ ధైర్యమే నీకోసం నిరీక్షిస్తుండవచ్చు. ఈ వాక్యం చాలా కవితాత్మకమైనది. ఇక్కడ ధైర్యం అనే పదం రెండుసార్లు ఉపయోగించబడింది. ఒకవైపు మన ధైర్యం, మరోవైపు విజయం రూపంలో ఉన్న ధైర్యం మన కోసం నిరీక్షిస్తోంది. జీవితంలో మనం ఏదైనా ఉన్నత లక్ష్యం కోసం ప్రయత్నించినప్పుడు అది ఒక దీర్ఘమైన మరియు తరచుగా ఏకాకి ప్రయాణం. పదే పదే అపజయాలు ఎదురవుతాయి, నిరాశ ఆవరిస్తుంది మరియు ఇక చాలు, నా వల్ల కాదు అని మనస్సు నిరుత్సాహపరుస్తుంది. ఇదే అత్యంత కీలకమైన క్షణం. చాలామంది ఇక్కడే ఓటమిని స్వీకరిస్తారు, తమ గమ్యానికి అతి సమీపంలో. కానీ సాధకుడు లేదా కర్మయోగి అయినవాడు ఈ నిరాశ కూడా ఒక పరీక్ష అని గ్రహిస్తాడు. అతను తన అంతరాత్మపై విశ్వాసం ఉంచి మరొక అడుగు ముందుకు వేసే సాహసం చేస్తాడు. తరచుగా ఆ చివరి అడుగే అతన్ని విజయ తీరాలకు చేరుస్తుంది.
విజయం తరచుగా మన సహనానికి చివరి పరీక్ష పెట్టిన తర్వాతే వరిస్తుంది. మనం దానిని పొందడానికి ఎంత అర్హులమో అది గమనించాలనుకుంటుంది. కనుక ఎప్పుడైనా మనస్సు ఓటమిని స్వీకరించమని ప్రోత్సహించినప్పుడు మీరు మీ గమ్యానికి చాలా దగ్గరగా ఉన్నారేమోనని గుర్తుంచుకోండి. మీ కొద్దిపాటి అదనపు ప్రయత్నం, మీ అదే సన్నగిల్లిన ధైర్యం, చేతులు చాచి మీకోసం నిరీక్షిస్తున్న ఆ మహోన్నత విజయం, ధైర్యం వద్దకు మిమ్మల్ని చేర్చగలదు. కర్మ నియమం యొక్క అనివార్యతను పదే పదే గ్రహించడం అవసరం, ఎందుకంటే మనం దానిని తరచుగా విస్మరిస్తాము. మనిషి జీవితం కేవలం అతని కర్మల ఆధారంగానే నడుస్తుంది. కర్మలు ఎలా ఉంటాయో జీవితం కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది. చేసింది నిస్సందేహంగా అనుభవంలోకి వస్తుంది. ఎందుకంటే కర్మ ఎవరి బంధువు కాదు, ఇది విశ్వం యొక్క అలంఘనీయమైన శాసనం, గురుత్వాకర్షణ నియమం వంటిది. ఇది ఏదో ఒక నమ్మకం లేదా విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, ఇది అస్తిత్వం యొక్క గణిత శాస్త్రం. ప్రతిక్రియకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిక్రియ ఉంటుంది. ఈ నియమం కేవలం భౌతిక శాస్త్రంలోనే కాదు, చైతన్య ప్రపంచంలో కూడా వర్తిస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన, పలికే ప్రతి మాట మరియు చేసే ప్రతి పని విశ్వంలోకి ఒక శక్తి తరంగాన్ని పంపుతుంది, మరియు ఆ తరంగం ఒక రోజు నిస్సందేహంగా మన వద్దకు తిరిగి వస్తుంది. కర్మ ఎవరి బంధువు కాదు అంటే ఈ నియమం నిష్పక్షపాతమైనది. మీరు ధనవంతులా పేదవాళ్లా, జ్ఞానులా అజ్ఞానులా, ఆస్తికులా నాస్తికులా అని ఇది పరిగణించదు. మీరు అగ్నిలో చేయి పెడితే అది కాలుతుంది, మీరు ఏ మతం లేదా కులానికి చెందినవారైనా సరే. అదేవిధంగా మీరు ద్వేషం, క్రోధం లేదా హింస అనే కర్మ చేస్తే దాని ఫలితాన్ని మీరు దుఃఖం మరియు అశాంతి రూపంలో అనుభవించవలసి వస్తుంది. మరియు మీరు ప్రేమ, కరుణ మరియు సేవ అనే కర్మ చేస్తే దాని ఫలితాన్ని మీరు సుఖం మరియు శాంతి రూపంలో తప్పక పొందుతారు. కనుక మీ భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటే మీ వర్తమాన కర్మలను మార్చుకోండి. ప్రతి క్షణం జాగరూకతతో, వివేకంతో కర్మను ఆచరించండి, ఎందుకంటే మీ ఈనాటి ప్రతి కర్మ మీ రేపటికి బీజం. భగవంతునిపై విశ్వాసం మరియు ఆయన సర్వవ్యాప్త రక్షణ అనే హామీ జీవితంలో తమను తాము ఏకాకులుగా భావించే వారికి అతి పెద్ద ఆశ్రయం. ఎవరూ లేనివారికి భగవంతుడు తోడుంటాడు, మరియు ఎవరికి భగవంతుడు తోడుంటాడో వారి వద్ద సర్వస్వం ఉన్నట్టే. ఈ వాక్యానికి 2 స్థాయిల అర్థాలు ఉన్నాయి. ఒకటి భావోద్వేగ స్థాయి, ప్రపంచంలోని అన్ని ఆశ్రయాలు దూరమైనప్పుడు కూడా ఒక అదృశ్య శక్తి మనతో ఉందని మనకు ఓదార్పునిస్తుంది. ఇది మనల్ని నిరాశలో కూరుకుపోకుండా కాపాడుతుంది. కానీ దీనికి లోతైన, అద్వైతపరమైన అర్థం కూడా ఉంది. ఎవరూ లేనివారు అంటే ప్రపంచంలోని ఏ ఆశ్రయం శాశ్వతం కాదని గ్రహించిన వ్యక్తి. అతను తన అహంకారానికి ఉన్న బాహ్య ఆధారాలైన ధనం, పదవి, సంబంధాలు, జ్ఞానం యొక్క అనిత్యతను దర్శించాడు. వ్యక్తి ఈ అన్ని ఆధారాలను విడిచిపెట్టినప్పుడు అతను అంతరంగికంగా పూర్తిగా అకించనుడు, ఏమీ లేనివాడు అయినప్పుడు అప్పుడే అతను ఆ పరమ సత్యాన్ని, ఆ భగవంతుని, ఆ విశ్వ చైతన్యాన్ని అనుభూతి చెందుతాడు. అది ఎల్లప్పుడూ అక్కడే ఉంది. మనం చిన్న చిన్న ఆధారాలను పట్టుకుని ఉన్నంత కాలం మనం ఆ పరమ ఆశ్రయానికి దూరంగా ఉంటాము. మరియు ఎవరికి భగవంతుడు ఉంటాడో వారి దగ్గర సర్వస్వం ఉన్నట్టే, అంటే వారికి ప్రపంచంలోని సంపదలన్నీ లభిస్తాయని కాదు. దాని అర్థం వారికి ఆత్మసంతృప్తి అనే నిధి లభిస్తుంది, ఆ తర్వాత మరే ఇతర కోరిక మిగలదు. వారికి పరమశాంతి, పరమానందం మరియు పరమ స్వేచ్ఛ లభిస్తాయి. ఇదే సర్వస్వం పొందడం. కర్మశీలత మరియు ఆత్మవిశ్వాసం మనల్ని జడత్వం నుండి బయటకు తీసుకువచ్చి జీవిత సృష్టిలో భాగస్వాములను చేస్తాయి. నిరీక్షించవద్దు. జీవితం మీరు భావించినంత మందగమనంతో సాగడం లేదు. మన విధిని మనమే లిఖించుకోవాలి. ఎవరైతే లిఖించుకుంటారో వారే చరిత్రను నిర్మిస్తారు. కాలగమనం సాపేక్షమైనది. మనం దుఃఖంగా లేదా విసుగుగా ఉన్నప్పుడు సమయం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఆనందంగా మరియు సృజనాత్మకంగా ఉన్నప్పుడు సమయం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. కానీ విశ్వ గడియారం తన వేగంతో నిరంతరం నడుస్తూనే ఉంది. మన జీవితం పరిమితమైనది. దానిని అనవసరమైన నిరీక్షణలలో వ్యర్థం చేయడం అతి పెద్ద అవివేకం. విధి లేదా
తలరాత గురించి 2 రకాల దృక్పథాలు ఉన్నాయి. ఒకటి, అంతా ముందే నిర్ణయించబడిందని, మనం కేవలం నిమిత్తమాత్రులమని. ఈ దృక్పథం మనల్ని నిష్క్రియాత్మకంగా మరియు బాధ్యతారహితంగా చేస్తుంది. రెండవ దృక్పథం, గీత మరియు వివేకానందుడు వంటి మహనీయులు ప్రోత్సహించినది, మన విధి మన కర్మల యొక్క సంచిత ఫలమే అని. మన గత కర్మలు మన వర్తమానాన్ని నిర్మించాయి, మరియు మన వర్తమాన కర్మలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ అర్థంలో మన విధికి మనమే శిల్పులం. ప్రతి క్షణం మన ప్రతిస్పందనను, మన కర్మను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. తద్వారా మన భవిష్యత్తు గమనాన్ని నిర్దేశించుకోవచ్చు. చరిత్రను నిర్మించడం అనేది ఏదో గొప్ప లేదా బృహత్ కార్యం కాదు. ఎవరైనా సమాజంలోని పాతుకుపోయిన అభిప్రాయాలను ఛేదించి, తమ భయాలను అధిగమించి, తమ ఆత్మబలంతో తమ జీవితానికి ఒక కొత్త గమనాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ కోసం ఒక కొత్త చరిత్రను నిర్మిస్తారు. అలాంటి వ్యక్తులే ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. ప్రతికూల పరిస్థితులలో జీవితం పట్ల మన దృక్పథమే సర్వాన్ని నిర్ధారిస్తుంది. జీవితమే నిస్సహాయంగా అనిపిస్తే దానిని విడిచిపెట్టకూడదు, సరిదిద్దుకోవాలి. జీవితంలో ఆరోగ్యం, సంబంధాలు, వృత్తి, సర్వస్వం కూలిపోతున్నట్లు అనిపించే క్షణాలు వస్తాయి. అప్పుడు మనసులో పలాయనం చేయాలనే లేదా జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇది మనసు యొక్క తీవ్ర నిరాశా స్థితి. కానీ ఇదే మన నిజమైన ఆధ్యాత్మిక బలానికి పరీక్ష. నిస్సహాయంగా ఉండేది జీవితం కాదు, మన మనసే నిస్సహాయంగా మారుతుంది. అది పరిస్థితుల ముందు పరాజయాన్ని అంగీకరిస్తుంది. సరిదిద్దుకోవడం అంటే ఆ ఓటమి పాలైన మనఃస్థితిని సరిదిద్దుకోవడం. దాని అర్థం ఆ గాఢాంధకారంలో కూడా ఒక చిన్న ఆశాజ్యోతిని అన్వేషించడం. దాని అర్థం నేను ఈ పరిస్థితిని మార్చలేకపోవచ్చు, కానీ దీని పట్ల నా ప్రతిస్పందనను మార్చుకోగలను అని స్వీకరించడం. నాజీ నిర్బంధ శిబిరాల భయానకతను అనుభవించిన విక్టర్ ఫ్రాంకెల్ మనిషి నుండి సర్వస్వం లాక్కోవచ్చని, ఒక్కటి తప్ప ఏ పరిస్థితిలోనైనా తన దృక్పథాన్ని ఎలా ఎంచుకోవాలనే అతని అంతిమ స్వేచ్ఛ అని అన్నారు. మనం మన నిస్సహాయ జీవితాన్ని నిందించే బదులు అందులో ఉన్న సానుకూల అంశం లేదా సాధ్యమయ్యే దానిపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనం దానిని సరిదిద్దుకోవడం ప్రారంభిస్తాము. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఇది ప్రకృతి నియమం. మనం కేవలం ఆ ఉదయం వరకు నిలబడే ధైర్యం చూపాలి. ఆత్మతృప్తి మరియు బాహ్య విమర్శల నుండి అప్రభావితంగా ఉండటం అనే సూత్రం అంతర్గత స్వాతంత్ర్యానికి ఆధారం. మనిషి తన దృష్టిలో తాను యోగ్యుడిగా ఉండాలి. ప్రపంచం భగవంతునితో కూడా సంతృప్తిగా లేదు. ఈ వాక్యం మనల్ని సామాజిక ఒత్తిడి మరియు ఇతరుల అభిప్రాయాల బంధనాల నుండి విముక్తి చేసే మార్గాన్ని సూచిస్తుంది. మన జీవితం ఒక రంగస్థలం లాంటిది, మరియు మనం తరచుగా ఇతరులను మెప్పించడానికి నటిస్తూ ఉంటాము. అందరూ మనల్ని ఇష్టపడాలని, అందరూ మనల్ని ప్రశంసించాలని ఆశిస్తాము. ఇది ఒక అసాధ్యమైన ఆకాంక్ష. ఇది కేవలం దుఃఖానికి దారితీస్తుంది. చెప్పినట్లుగా ప్రజలు సర్వశక్తిమంతుడైన భగవంతునిలో కూడా లోపాలను అన్వేషిస్తారు. ఒకరు ఆయన ప్రపంచంలో దుఃఖాన్ని ఎందుకు సృష్టించారని ప్రశ్నిస్తారు. మరొకరు ఆయన తన ప్రార్థనను ఎందుకు ఆలకించడం లేదని నిందిస్తారు. మరి మనం సాధారణ మానవులం, మనందరినీ ఎలా సంతృప్తిపరచగలం? అందువల్ల ఇతరుల అభిప్రాయాలను మన ఆత్మ విలువకు కొలమానంగా చేసుకోవడం విరమించుకోవాలి. దాని స్థానంలో ఆత్మపరిశీలన మరియు అంతరాత్మ యొక్క స్వరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి కర్మను ఆచరించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇది నా వివేకం ప్రకారం సరైనదేనా? ఇది నా ఉన్నత ఆదర్శాలకు అనుగుణంగా ఉందా? సమాధానం అవును. అయితే ఆ కర్మను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆచరించండి. ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మీరు మీ దృష్టిలో యోగ్యులుగా ఉన్నప్పుడు, మీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు, మీకు వేలాది ప్రశంసల కంటే విలువైన గంభీరమైన అంతర్గత శాంతి లభిస్తుంది. ఇదే నిజమైన స్వాతంత్ర్యం. వీపును ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోండి, ఎందుకంటే ప్రశంస మరియు వంచన రెండూ వెనుక నుండే లభిస్తాయి. ఇది మానవ ప్రవర్తనపై ఒక వాస్తవిక మరియు ఆచరణాత్మక వ్యాఖ్యానం. దీనిని మనం ఆధ్యాత్మిక అవగాహనతో అనుసంధానించాలి. మనం లేనప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే అది నిజమైన ప్రశంస.
మన వెనుక ఎవరైనా మన గురించి అపవాదులు పలికినా లేదా మనల్ని వంచడానికి కుట్ర పన్నినా అది నిజమైన వంచన. వీపును దృఢంగా ఉంచుకోవడం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది, జీవితంలోని అనూహ్యమైన ఆటుపోట్లను తట్టుకోవడానికి మనం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. రెండవది, మరింత గంభీరమైన అర్థం, మనం ఆత్మనిర్భరంగా మరియు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మన ఆనందం మరియు భద్రత కోసం ఇతరులపై ఆధారపడనప్పుడు మన వీపు దృఢంగా ఉంటుంది. ఎవరి ప్రశంస మనల్ని అహంకారంలో ముంచెత్తలేనంతగా, ఎవరి వంచన మనల్ని కృంగదీయలేనంతగా మన ఆత్మబలం దృఢంగా ఉండాలి. మనం 2 పరిస్థితులలోనూ సమదృష్టితో మరియు ప్రశాంతంగా ఉండగలగాలి. ఇది గీతలోని స్థితప్రజ్ఞుని యొక్క మరొక లక్షణం. మన వెనుక ఏమి జరుగుతుందనేది మన నియంత్రణలో ఉండదు. మన నియంత్రణలో ఉన్నది కేవలం మన అంతర్గత దృఢత్వం మాత్రమే. కనుక ఇతరుల ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించే బదులు మీ వీపును, అంటే మీ శీలాన్ని, మీ ఆత్మబలాన్ని మరియు మీ అంతర్గత శాంతిని దృఢంగా చేసుకోవడంపై దృష్టి పెట్టండి. ప్రేమ మరియు విశ్వాసం, ఈ 2 ఏ అర్థవంతమైన బంధానికైనా పునాది రాళ్లు మరియు 2 అత్యంత సున్నితమైనవి. జీవితంలో ప్రేమను, నమ్మకాన్ని ఎన్నడూ భగ్నం చేయవద్దు, ఎందుకంటే అలాంటి ప్రేమ తిరిగి లభించదు. నిన్ను తిరిగి ఎవరూ విశ్వసించరు. ప్రేమ ఒక సజీవ శక్తి. మనం ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు మనం వారి పట్ల ఒక పవిత్రమైన బంధాన్ని నిర్మిస్తాము. ఆ ప్రేమను గాయపరచడం, ఉద్దేశపూర్వకంగా భగ్నం చేయడం, ఆ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేయడం వంటిది. జీవితంలో మనకు ఇతర బంధాలు లభించవచ్చేమో, కానీ ఆ ప్రత్యేకమైన శక్తి, ఆ మొదటి నిష్కల్మషత్వం, ఆ గంభీరమైన అనుబంధం తిరిగి లభించడం దాదాపు అసాధ్యం. విశ్వాసం ప్రేమ కన్నా సున్నితమైనది. అది ఒక అద్దం వంటిది. ఒకసారి పగిలితే ఆ పగులు శాశ్వతంగా ఉండిపోతుంది. మనం ఎవరి నమ్మకాన్నైనా భగ్నం చేసినప్పుడు మనం కేవలం ఆ ఒక్క వ్యక్తితో మన బంధాన్ని పాడు చేసుకోవడమే కాదు, మన విశ్వసనీయతనే నాశనం చేసుకుంటాము. మన దృష్టిలోనే మన గౌరవం తగ్గిపోతుంది. విశ్వసనీయతను కోల్పోయినవాడు సమాజంలో ఏకాకిగా మిగిలిపోతాడు. ప్రజలు అతనితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి భయపడతారు. అందుకే కబీర్ ఇలా అన్నారు, ప్రేమ అనే దారాన్ని ఒక్కసారిగా తెంచవద్దు. తెగిపోతే తిరిగి అతకదు, అతకాలని ప్రయత్నిస్తే ముడి పడిపోతుంది. ఈ ముడి విరిగిన నమ్మకానికి ప్రతీక. కనుక తాత్కాలిక ప్రయోజనం లేదా అహంకారం యొక్క సంతృప్తి కోసం ఈ అమూల్యమైన వాటిని ఎన్నడూ పణంగా పెట్టవద్దు. వాటిని పరిరక్షించుకోవడం జీవితంలోని గొప్ప కళలలో ఒకటి. ఈ జగత్తు ప్రేమ గురించి ప్రసంగిస్తుంది, కానీ కేవలం తన స్వప్రయోజనం కోసమే చలిస్తుంది. ఇది సమాజంలోని ద్వంద్వ వైఖరిపై మరో బలమైన వ్యాఖ్య. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన సంభాషణలలో అధిక భాగం, మన నైతిక ప్రవచనాలలో అధిక భాగం కేవలం ఒక సామాజిక మర్యాదగా ఉంటాయి. మనం శాంతి, ప్రేమ మరియు సహకారం గురించి మాట్లాడతాము, కానీ మన చర్యలు తరచుగా పోటీ, స్వప్రయోజనం మరియు ఘర్షణతో ప్రేరేపించబడి ఉంటాయి. ఈ వైరుధ్యమే మనిషి దుఃఖానికి ఒక ప్రధాన కారణం. మనం చెప్పినట్లుగా జీవించము. ఈ ద్వంద్వ వైఖరిని చూడటం మరియు స్వీకరించడం ఆత్మజ్ఞానం దిశగా మొదటి అడుగు. ప్రపంచం స్వప్రయోజనంతో నడుస్తుందని మనం చూసినప్పుడు మనం దుఃఖపడటం లేదా నిందాత్మకంగా మారడం కాకుండా వాస్తవికవాదులుగా మారతాము. మనం ప్రజల నుండి అవాస్తవిక అంచనాలను పెట్టుకోవడం విరమించుకుంటాము. మనం వారి మాటల కన్నా వారి చేతలను పరిశీలించడం ప్రారంభిస్తాము. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మనం మనలోనే ఈ ద్వంద్వ వైఖరిని అన్వేషించడం ప్రారంభిస్తాము. నేను కూడా ఎక్కడెక్కడ ప్రేమ గురించి మాట్లాడి స్వప్రయోజనంతో వ్యవహరిస్తున్నానో చూస్తాము. ఈ ఆత్మ పరిశీలన మనల్ని మరింత నిజాయితీగల మరియు ప్రామాణికమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మనలోని ఈ వైరుధ్యాన్ని తగ్గించుకోవడం ప్రారంభించినప్పుడే మనం నిజమైన అర్థంలో ప్రేమగల మరియు నిస్వార్థపరులుగా మారగలం. ప్రపంచాన్ని మార్చడం ఎల్లప్పుడూ మనతోనే ప్రారంభమవుతుంది. మార్గం ఎంత పరిశుభ్రంగా ఉన్నా ధూళి ఉంటుంది. వ్యక్తి ఎంత ఉత్తముడైనా ఎప్పుడో ఒకప్పుడు అతని నుండి దోషం జరుగుతుంది. ఈ వాక్యాలు మనల్ని పరిపూర్ణతావాదం, పర్ఫెక్షనిజం అనే భారం నుండి విముక్తి చేస్తాయి. పరిపూర్ణతావాదం ఒక మానసిక రుగ్మత,
అది మనల్ని మన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవిక అంచనాలను పెట్టుకునేలా చేస్తుంది. ఇది ప్రతి చిన్న దోషానికి మనల్ని మనం మరియు ఇతరులను శిక్షించుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇది మనల్ని జీవితాన్ని ఆస్వాదించకుండా నిరోధిస్తుంది. జైన తత్వంలోని స్యాద్వాదం ప్రతి వాక్యం సాపేక్షంగానే సత్యమవుతుందని మనకు బోధిస్తుంది. ఏదీ సంపూర్ణంగా నిర్దోషం కాదు. అదేవిధంగా ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. మనమందరం అసంపూర్ణ జీవులం, పరిపూర్ణత దిశగా ప్రయాణిస్తున్నాం. దోషాలు చేయడం మానవ స్వభావంలో ఒక భాగం. ఇది నేర్చుకునే ప్రక్రియలో ఒక అనివార్యమైన అంశం. ఏ దోషము చేయని వ్యక్తి బహుశా కొత్తగా ఏదీ ప్రయత్నించలేదని అర్థం. కనుక మనం మన పట్ల మరియు ఇతరుల పట్ల మరింత కరుణతో మరియు సహనంతో ఉండాలి. మన నుండి దోషం జరిగినప్పుడు దానిని స్వీకరించండి, దాని నుండి గుణపాఠం నేర్చుకోండి మరియు ముందుకు సాగండి. ఆత్మనిందలో కూరుకుపోకండి. ఇతరుల నుండి దోషం జరిగినప్పుడు వారిని క్షమించడానికి ప్రయత్నించండి. వారు కూడా మనలాగే అసంపూర్ణులేనని గ్రహించండి. ఈ స్వీకార మరియు కరుణాభావమే మనల్ని మరియు మన బంధాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్నిసార్లు మనకు అత్యంత ఆత్మీయులు ఎవరో తెలుసుకోవడానికి చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. ఇది దూరం మరియు సమయం అనే గీటురాయిపై బంధాల యథార్థతను పరీక్షించే ఒక మనోహరమైన ఆలోచన. మనం మన దైనందిన జీవితపు హడావిడిలో ఉన్నప్పుడు మనం తరచుగా బంధాలను ఉపరితలంగానే జీవిస్తాము. ఎవరు నిజంగా మన శ్రేయోభిలాషి మరియు ఎవరు కేవలం మర్యాదను పాటిస్తున్నారో తెలియదు. కానీ మనం భౌతికంగా దూరంగా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా క్లిష్ట పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు ఈ దూరం ఒక జల్లెడలా పనిచేస్తుంది. కేవలం స్వప్రయోజనం లేదా మర్యాదపై నిలబడిన బంధాలు ఈ దూరం లేదా సంక్షోభంలో జారిపోతాయి. నిజమైన ప్రేమ మరియు ఆత్మీయతపై ఆధారపడిన బంధాలు మరింత దృఢంగా ఎదుగుతాయి. మనం లేనప్పుడు కూడా మనల్ని ఎవరు స్మరించుకుంటారు, మన గురించి ఎవరు ఆందోళన చెందుతారు మరియు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు తోడుగా నిలబడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును, నిజమైన మిత్రుడు ఎవరు అని అడిగాడు. గురువు అతన్ని ఒక చీకటి రాత్రి అడవిలోకి తీసుకెళ్లి, ఇక్కడ నుండి ఒంటరిగా ఆశ్రమానికి తిరిగి వెళ్ళు అన్నాడు. శిష్యుడు భయపడి, గురుదేవా, నేను మార్గాన్ని ఎలా కనుగొనగలను అన్నాడు. గురువు ఒక చిన్న దీపాన్ని వెలిగించి అతని చేతికి ఇచ్చి, ఈ దీపం నీ నిజమైన మిత్రుడు. ఇది నీకు సంపూర్ణ మార్గాన్ని చూపించదు, కాని ప్రతి అడుగులో నీ ముందున్న మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది అన్నాడు. నిజమైన మరియు ఆత్మీయ బంధం కూడా ఆ దీపం వంటిదే. అది ప్రతి పరిస్థితిలో మనతో ఉంటుంది మరియు మన జీవితపు అంధకారంలో ఒక వెలుగు కిరణమై మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ దూరం మనకు ఆ దీపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. వ్యవహారంలో పరస్పరత సూత్రం, దీనిని గోల్డెన్ రూల్ అని కూడా పిలుస్తారు, దాదాపు ప్రతి మతం మరియు దర్శనం యొక్క సారాంశం. మీరు ఏ స్వరంలో సంభాషిస్తారో అదే స్వరంలో తిరిగి వినే సాహసం కూడా కలిగి ఉండండి. ఇది కేవలం తీసుకున్న దానికి తిరిగి ఇవ్వడం అనే నియమం కాదు. ఇది గంభీరమైన సానుభూతి మరియు ఆత్మజాగరూకతకు పిలుపు. ఏదైనా చేసే ముందు, ఏదైనా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎవరైనా నాతో ఇలాగే వ్యవహరిస్తే నాకు ఎలా అనిపిస్తుంది? ఈ సరళమైన ప్రశ్న మన వ్యవహార శైలిలో విప్లవాత్మక మార్పును తీసుకురాగలదు. ఇతరులు మనల్ని గౌరవించాలని మనం ఆశిస్తే ముందు మనం వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇతరులు మన మాటను శ్రద్ధగా ఆలకించాలని మనం ఆశిస్తే ముందు మనం వారి మాటను సహనంగా ఆలకించాలి. మనం కఠినమైన, అవమానకరమైన లేదా వ్యంగ్య పదాలను వినియోగిస్తే మనం విశ్వంలోకి అలాంటి శక్తినే ప్రసరిస్తున్నామని మరియు ఆ శక్తి ఒకరోజు మన వద్దకు తిరిగి వస్తుందని గ్రహించాలి. మనం వారి పట్ల ఎలా వ్యవహరిస్తామో ప్రజలు మన పట్ల అలాగే వ్యవహరిస్తారు, ఎందుకంటే మన వ్యవహార శైలి వారిలో ఒక ప్రతిచర్యను సృష్టిస్తుంది. కనుక మీ చుట్టూ ఉన్న ప్రజల వ్యవహార శైలిని మార్చాలనుకుంటే మొదట మీ వ్యవహార శైలిని మార్చుకోండి. మీరు వినయం మరియు ప్రేమ అనే బీజాలను నాటండి, మీకు గౌరవం మరియు ఆప్యాయత అనే ఫలం లభిస్తుంది. కొన్నిసార్లు మనం ఒకరి కోసం మనం భావించినంత విశిష్టమైన వాళ్లం కాము,
ఇది మన ఆకాంక్షలకు మరియు వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని స్వీకరించడంలో ఒక బాధాకరమైన కానీ అవసరమైన గుణపాఠం. మన మనస్సు కథలను అల్లడంలో నిపుణమైనది. మనం ఒక వ్యక్తితో మనకున్న బంధం గురించి మన మనస్సులో ఒక అందమైన కథను నిర్మించుకుంటాము. అందులో మనం వారికి అత్యంత ముఖ్యమైన వాళ్ళం. మనం మన భావాలను మరియు మన కల్పనలను ఆ వ్యక్తిపై ఆపాదిస్తాము. కానీ ఆ వ్యక్తి జీవితంలో తనకంటూ ఒక విభిన్నమైన కథ, విభిన్నమైన ప్రాధాన్యతలు మరియు విభిన్నమైన భావనలు ఉంటాయి. అతని కథలో మన పాత్ర మనం మన కథలో భావించినంత ప్రధానమైనది కాదని మనకు తెలిసినప్పుడు మనం తీవ్రంగా గాయపడతాము. ఈ గాయం ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల కన్నా మన భగ్నమైన ఆకాంక్షల వల్లనే ఎక్కువగా తగులుతుంది. బుద్ధుడు అన్నారు, ఆకాంక్షలే దుఃఖానికి మూలం. మనం బహుశా ఒకరి కోసం అంత విశిష్టమైన వాళ్ళం కాదనే సత్యాన్ని స్వీకరించడం మనల్ని విముక్తి చేస్తుంది. ఇది మనల్ని అవాస్తవిక ఆకాంక్షల భారం నుండి విముక్తి చేస్తుంది. మన ఆత్మ విలువను ఇతరుల అభిప్రాయాలతో ముడిపెట్టే అవివేకం నుండి మనల్ని కాపాడుతుంది. మన విలువ ఎవరైనా మనల్ని ఎంత విశిష్టంగా భావిస్తారనే దానిపై ఆధారపడి ఉండదు. మన విలువ అంతర్గతమైనది, సహజసిద్ధమైనది. మనం ఈ విషయాన్ని గ్రహించినప్పుడు మనం బంధాలను మరింత వాస్తవిక మరియు ఆరోగ్యకరమైన దృక్కోణంతో చూడగలుగుతాము. మనం ప్రేమిస్తాము, మనం ఇస్తాము, కానీ బదులుగా విశిష్టంగా పరిగణించబడాలనే ఆకాంక్ష పెట్టుకోము. ఈ ప్రయాణం అంతం లేనిది. ఇది ఏదో ఒక ప్రవచనం వినడం వల్లనో, ఒక గ్రంథం చదవడం వల్లనో పరిసమాప్తం కాదు. ఇది ప్రతి శ్వాసతో, ప్రతి కర్మతో, ప్రతి ఆలోచనతో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీ అంతరంగంలోని ఈ అన్వేషణ పట్ల నిబద్ధతతో ఉండండి. మీ బలహీనతలను స్వీకరించండి, కానీ వాటితో మీ అస్తిత్వాన్ని ముడిపెట్టవద్దు. మీ విజయాలకు సంతోషించండి, కానీ వాటిపై గర్వపడవద్దు. ప్రతి అనుభవాన్ని ఒక గురువుగా పరిగణించండి మరియు ప్రతి వ్యక్తిలోనూ ఆ ఏకైక పరమాత్మ యొక్క ప్రతిరూపాన్ని దర్శించండి. ఈ మార్గంలో సహనం మరియు ప్రేమతో ముందుకు సాగండి. శ్రీకృష్ణుని అనుగ్రహం, బుద్ధుని కరుణ మరియు ఆత్మజ్ఞానులైన గురువులందరి జ్యోతి మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయుగాక. మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న జీవరాశులన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి. జై శ్రీకృష్ణ.